వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మేరుపర్వతం కొనపై 3 శిఖరముల నడుమ ఉన్నటువంటి సుమేరు మధ్యశృంగం ఏదైతే ఉన్నదో దానిపై శ్రీదేవి శ్రీవిద్య యొక్క మహానగరం శ్రీమన్నగరం నిర్మాణమై ఉన్నది. ఆ నగరంలో ప్రథమ ప్రాకారం అయోమయ ప్రాకారం, ద్వితీయ ప్రాకారం కాంస్యమయ ప్రాకారం. ఈ 2 ప్రాకారాల నడుమ ఉన్నటువంటి ఉద్యానవనం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈ ప్రథమ ద్వితీయ ప్రాకారాల నడుమ ఉద్యానవనం, దాని భావనలోకి తెచ్చుకోవాలి ఇక్కడ ధ్యానంలోకి. ఉభయోరంతరసీమన్యుద్ధామభ్రమరంజితోదారం ఉపవనముపాస్మహే వయం ఉరీకృత మందమారుతస్యందం. ఒక్కసారి ఉపవనాన్ని అంటే ఆ ఉద్యానవనాన్ని భావన చేస్తున్నారు. ఉభయోరంతరసీమని అంటే 2 ప్రాకారాల నడుమ ఉన్నటువంటి ఉపవనాన్ని ఉపాస్మహే ఉపాసన చేస్తూ ఉన్నాను. అంటే ఇవి వర్ణనలు కావు, ఉపాసించవలసినటువంటి విషయములు ఇవన్నీ కూడా. అక్కడ ఎలా ఉన్నది ఉద్యానవనం అంటే భ్రమరరంజితోదారం, తుమ్మెదలు జంకారములు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మకరందాల్ని వెదజల్లుతున్నటువంటి కుసుమాలతో ఉన్నటువంటి అద్భుతమైన ఉద్యానవనం గనక తుమ్మెదలు జంకారములు చేస్తున్నాయి. మందమారుతస్యందం, మలయపవనములు వీచుతున్నాయి. అటువంటి ఉపవనం. దీనికి నానావృక్ష మహోద్యానవనం అని వర్ణిస్తారు. అనేక రకాలైనటువంటి వృక్షములు ఇక్కడ ఉంటాయి. ఇందులో చెప్పుకోవాలంటే దివ్యమైన వృక్షములన్నీ కూడా మనం భూమి యందు చూస్తున్న అవే నామములు అక్కడ వ్యవహరింపబడుతున్నాయి, కానీ అవి దివ్యమైన వృక్ష సంతతి. దీన్ని వర్ణిస్తూనే మహాకవి కాళిదాసు జై జనని సుధా సమృద్ధాంత రుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య అన్నారు. అక్కడ నానావృక్ష మహోద్యానంలో ఎన్నున్నప్పటికీ ప్రధానంగా పవిత్రమైన బిల్వాలను ఆయన స్మరించారు. ఇంకా అనేక రకములైన వృక్షములు, అన్ని దివ్యములు. అలాంటి నానావృక్ష మహోద్యాన వనంలో ఆ కుసుమించిన కుసుమాల్లోని మకరంద సౌరభాలకి ఆకర్షింపబడి తుమ్మెదలు జంకారములు చేస్తున్నాయి. అటువంటి ఉపవనం. ఆ ఉపవనంలో అధిపతిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు నమస్కారం చేస్తున్నారు. ఆలింగ్య భద్రకాళీం ఆసీనస్తత్ర హరిశిలా శ్యామాం మనసి మహాకాలో మే విహరతు మధుపాన విభ్రమన్నేత్ర. ఇక్కడి నుంచి ఒక్కొక్క ప్రాకారాన్ని భావించేటప్పుడు ఉద్యానవనాలు వస్తూ ఉంటాయి. 2 ప్రాకారాల నడుమ ఒక ఉద్యానవనం. ఆ ఉద్యానవనానికి అధిపతి ఉంటాడు. ఈ అధిపతిని ఉపాసించడం, దానికి సంబంధించిన మంత్ర విశేషములు కూడా ఉన్నాయి. ఇక్కడ అధిపతిగా ఉన్నటువంటి వాడు మహాకాలుడు. మహాకాలుడు అంటేనే మనకు తెలుస్తున్నది విశ్వమంతా ఉన్నటువంటి ఏ కాలశక్తి ఉన్నదో ఆ కాలం అది. అది ఎవరితో ఉన్నాడంటే భద్రకాళీ సహితం. భద్రకాళీ సహితుడై ఆలింగ్య భద్రకాళీం, ఆ భద్రకాళీదేవిని ఆశ్లిష్టం చేసుకుని హరిశిలాశ్యామం, ఏ విధమైన కాంతితో ఉన్నాడంటే ఇంద్రనీలమణి వలె నల్లని కాంతి కలిగినటువంటి భద్రకాళిని ఆయన ఆలింగనం చేసుకుని మధుపాన విభ్రమన్నేత్ర. ఆ మధువు పానం చేయడం వల్ల వచ్చినటువంటి పారవశ్య భావం కనిపిస్తున్నది. ఇక్కడ మధుపానము అన్నప్పుడు లౌకికమైన విషయం తీసుకోవడానికి లేదు. మధు విద్యాదుల్ని ఇక్కడ స్మరించుకోవలసింది. బ్రహ్మానంద పారవశ్యమే దేవతల యొక్క ఆ మధుపాన భావం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మహాకాలుడు. ఇక్కడ నిజానికి ఒక్కొక్క ప్రాకారానికి విశ్వతత్వానికి శరీరతత్వానికి అంటే పిండాండ బ్రహ్మాండముల్లో ఉన్నటువంటి తత్వాలకి సమన్వయం ఉంది. అయోమయం ఏర్పడకుండా ముందు భావన ధ్యానం చేసుకుంటూ ఉపాసించుకుని వాటిని మనస్సులో పదిలిపరుచుకుని ఆ తర్వాత వీటిని మనం ఏ తత్వాలతో సమన్వయించుకోవాలనే దాన్ని భావనోపనిషత్తు ఆధారంగా తీసుకుని ఇంకా ఇతరత్ర అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తుల విషయాలతో సమన్వయం చేసుకుని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఇది ధ్యానం చేస్తూ ఉంటేనే మనకు తెలియకుండానే ఈ లోపల తత్వములు శుద్ధమవుతుంటాయి. అందుకే ధ్యానం మీదే ఏకాగ్రత చూపించాలి. మొట్టమొదటిగా నానావృక్ష మహోద్యానంలో మహాకాలుడు భద్రకాళీ సహితుడై ఉన్నాడు. ఆయన మనసి విహరతు, నా మనస్సులో విహరించుగాక అని ఇక్కడ ధ్యానించారు. ఇక తృతీయ ప్రాకారం తామ్రమయ ప్రాకారం. తామ్రమనగా రాగి. అందుకే తార్తీయీకో వరణ తస్యోత్తరసిమ్ని వాతయోజనత తామ్రేణ రచితమూర్తి తనుతాదాచంద్రతారకం భద్రం. ఇక్కడ దేని ఉపాసనకి ఏమిటి ఫలితమో ఒక ఆకాంక్షగా ఇక్కడ చూపిస్తున్నారు. ఆకాంక్ష అంటే ఇలా జరుగ్గాక అనడాన్ని ఆకాంక్ష అంటారు. ఇక్కడ ఆకాంక్షే ఫలం అది ధ్యానించడం వల్ల. ఇది తార్తీయీకో వరణ. తార్తీయిక అంటే 3వది అని అర్థం. 3వదైనటువంటి ఆవరణము
ఇదివరకు చెప్పుకున్నటువంటి కాంస్య ఆవరణ కంటే వాతయోజనత, వాతయోజనత అంటే వాయు సంఖ్య, అంటే 7 యోజనముల దూరంలో తామ్రేణ రచితమూర్తి, రాగితో నిర్మితమైనటువంటి ప్రాకారం అది. అది ఆచంద్రతారకం భద్రం తనుతాత్, అది నాకు సర్వకాలముల యందు భద్రమునిచ్చుగాక అని. ఇక్కడ చెప్పేటప్పుడు ఆ ప్రాకారమే ఒక దేవతాశక్తి, అది జడమైనది కాదు అనే భావం కలగడం కోసమే తామ్రేణ రచితమూర్తి ఇలాంటి మాటలు చెప్పడం. దాని ధ్యానం చేత మనకి కలకాలము భద్రత ఉంటుంది. ఆచంద్ర తారకం అంటే చంద్ర నక్షత్రాదులు ఉన్నంత వరకు కూడా భద్రము కలిగించుగాక, ఏమిటి ఆ ప్రాకారం అని ధ్యానిస్తూ ఇప్పుడు ఈ ప్రాకారం చెప్పేటప్పుడు ఇదివరకటి ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్యన ఉద్యానవనం చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి వరుసగా మనకి కల్పవృక్ష వనాలు వస్తాయి. కల్పవృక్షములు అంటే కల్పవృక్షములో ఎన్నెన్ని జాతులు ఉన్నాయి. ప్రధానంగా కల్పవృక్షము, సంతాన వాటిక, హరిచందన వాటిక ఇలా చెప్పబడుతూ వస్తాయి. అవి పరిపూర్ణంగా ఇక్కడ నుంచి తెలుసుకుంటున్నాం. అందుకే ముందు నానావృక్ష మహోద్యానవనం అయిన తర్వాత నుంచి కల్పవృక్ష వనాలు వరుసగా వస్తాయి. కల్పవృక్షములకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి అందులో కల్పకము అనబడేది కల్పవృక్ష జాతుల్లో ఒకటి. ఇప్పుడు ఇదివరకు చెప్పుకున్న కాంస్యమయ ప్రాకారానికి అంటే కంచు ప్రాకారానికి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాగి ప్రాకారానికి నడుమ ఉన్న వనం పేరు కల్పక వన ప్రాకారము. అంటే కల్పవృక్షముల్లో కల్పకమనే జాతి. అది ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. మధ్యే తయోశ్చ మణిమయ పల్లవ శాఖా ప్రసూన పక్ష్మలితాం కల్పానోకహ వాటీం కలయే మకరంద పంకిలావాలం. అక్కడ కల్పానోకహ వాటిం అంటే కల్పవృక్షముల వాటిక. అది ఎలా ఉన్నది అంటే ప్రతి చెట్టు యొక్క ఆలవాలం, ఆలవాలం అంటే పాదు, అది ఆ కల్పవృక్షముల యొక్క కుసుమాల నుంచి జాలువారుతున్న మకరందంతో దడిసింది ఇక్కడ. అంటే ఆ మకరందములు లోపల దాగడమే కాకుండా చందనమవుతున్న బయటికి, దానితో ఆలవాలం తడిసి ఉన్నది అని వర్ణించుతున్నారు. పైగా వాటి యొక్క పల్లవాలు, ప్రసూనాలు, శాఖలు ఎలా ఉన్నాయంటే మణిమయ పల్లవ శాఖా ప్రసూన పక్ష్మలితాం. మణిమయ అంటే రత్నమయ కాంతుల్ని వెదజల్లుతున్నటువంటి చిగుళ్లతోనూ శాఖలతోనూ కుసుమాలతోనూ ప్రకాశిస్తున్నటువంటి కల్పక వనవాటిక. అక్కడున్నటువంటి దేవత ఎవరో చూపిస్తున్నారు. తత్ర మధుమాధవ శ్రీ తరుణాభ్యాం తరళ దృక్చకోరాభ్యాం ఆలింగితోవతాన్మాం అనిశం ప్రథమర్తు రాత్తపుష్పాస్త్ర. ఇక్కడ మనం ఋషుల యొక్క విజ్ఞానాన్ని భావన చేస్తే ఎంత దివ్యమైన అనుభూతి కలుగుతుందో. ఇక్కడ నుంచి ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క ఋతుదేవత కనబడుతూ ఉంటాడు. అంటే మణిద్వీపం యొక్క విశేషం ఇప్పుడు అర్థమవుతున్నది. మనం చూస్తున్న ప్రపంచం దేశకాలాత్మకం, దేశము కాలము, దీన్నే స్పేస్ అండ్ టైం అంటారు. అదేవిధంగా మన శరీరము ఈ రెండిటికి బద్ధమై ఉన్నటువంటిదే. ఈ దేశకాలాత్మకమైన తత్వాలని ఇక్కడ తెలుసుకోవాలి. దేశతత్వంలో పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాల యొక్క ప్రభావం ఎప్పుడెప్పుడు ఎలా రావాలని చెప్పేది కాలతత్వం. అనే కాలముల్లో ఋతువులు అనేవి కనబడుతుంటాయి. ఆ ఋతువుల్లో పంచభూత తత్వముల యొక్క వివిధ స్థితులు కనబడుతుంటాయి. ఉదాహరణకి గ్రీష్మంలో అగ్ని యొక్క తత్వం ఎక్కువగా కనబడుతుంది. అలాగే జలతత్వం వర్ష ఋతువుల్లో కనబడుతుంది. ఈ రెండిటి యొక్క సామ్యతత్వములు శరదృతువు ఇత్యాదుల్లో మనకు కనబడుతుంటాయి. కనుకనే ఇవి కూడా పంచభూతముల యొక్క స్థితులను అనుసరించే ఋతువులు ఉంటాయి. అందుకు ఋతుచక్రము అనగా కాలచక్రము, ఇటువైపు దేశము అనగా విశ్వచక్రము, ఈ రెండూ కలిసే ఉంటూ ఉంటాయి. ఈ రెండూ కూడా అమ్మవారి యొక్క శక్తులతోనే నడుస్తుంటాయి. అందుకే వీటిని అక్కడ ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే విశ్వమంతా వ్యాపించిన కాలతత్వాలకి దేశతత్వాలకి కూడా మూలమైనటువంటి స్థానము ఇది. ఇది భావన ఎవరైతే చేస్తారో వారికి వారు ఏ కాలంలో ఉన్నా ఆ కాలంలో అమ్మవారి శక్తులే గనక ఇవి భావించే వారికి ఆ కాలాలు అనుకూలిస్తాయి. అది ఇక్కడ ఉన్నటువంటి వాడు వసంత ఋతు దేవత, వసంతుడు ఆయన పేరు. ఆయన 2 భార్యలతో ఉంటాట అక్కడ. తత్ర మధు మాధవశ్రీ తరుణాభ్యాం తరళ దృక్చకోరాభ్యాం ఆలింగితోవతాన్మాం అనిశం ప్రథమర్తు ఆత్త పుష్పాస్త్ర. పుష్పాస్త్రములు పట్టుకున్నటువంటి వాడు అంటే పూలబాణములు చెరకవిల్లు పట్టుకున్నట్టు ఆయన. పైగా ఆయనకి 2 తరుణులు ఉన్నారు పక్కన, మధుశ్రీ మాధవశ్రీ అని చెప్పబడుతుంది. ఇది స్పష్టంగా మనకు తెలుస్తున్నది. చైత్ర వైశాఖములు అని మన వ్యవహారం అంటాం. దీనికి వైదికమైన నామం ఇది మధు మాధవ అనేటువంటిది. మధుమాసం అంటే చైత్రమాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఈ 2 మాసములు వసంత ఋతువు. కనుక ఆ 2 మాస శక్తులు ఆయనకు భార్యలుగా ఉన్నారు. అది తెలుసుకోవాల్సింది. అంటే మనం దేవతలుగా భావిస్తున్న వాళ్ళు ఎవరో కాదు, మనం ప్రపంచంలో చూస్తున్న శక్తులనే ఒక దేవతా మూర్తులుగా ఉపాసిస్తున్నాం. అందుకే ఇవన్నీ హిందూ మతంలో ఉంటాయండి అని కాదు, ప్రపంచంలో అందరికీ ఉంటాయి. వాటిలో ఉన్న దేవతాశక్తుల్ని దర్శించి ఉపాసించడం అనే ఒక అద్భుతమైన జ్ఞానం హిందూ మతానికి ఉన్నది. అది తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ.
అందుకు ఇదంతా కూడా నువ్వు భావన చేస్తూ ఉంటే కాలచక్రాన్ని ఎలా అనుకూలం చేసుకోవాలని క్షితౌ షట్పంచాశద్ విషమధిక పంచాశదుదకే అనేటువంటి శ్లోకంలో సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క పాదముల నుంచి వచ్చేటువంటి కిరణములు 360 కిరణములు వచ్చాయన్నారు. 360 కిరణములు అంటే ఒక సంవత్సర కాలం. అది భూమి యందింత జలమునందింత అని చెప్పడంలో 6 ఋతువుల తత్వాన్ని అక్కడ చూపిస్తారు. అక్కడ 6 ఋతువుల తత్వంలో ఉన్నది అమ్మవారి యొక్క శక్తులే. అందుకే ఇక్కడ ఆవరణలు చెప్పుకుంటున్న ప్రతిసారి అమ్మవారి యొక్క శక్తులు అక్కడ ఉన్నాయి అని భావన చేస్తూ ఆవరణలోకి వెళ్ళాలి. దాంట్లో అమ్మలోకం కదా, లేకపోతే మన వసంతుడి కోసమే ఇది చెప్పుకుంటున్నాం.